అందరికీ నమస్కారం అండి. నా పేరు పొట్లూరు శ్రీ వెంకటేశ్వరరావు. నేను గత 35 ఏళ్ళ నుంచి బ్యాంకుతో అనుబంధం కలిగి ఉన్నాను. మన 112 ఏళ్ళు చరిత్ర కలిగిన మన గుడివాడ బ్యాంకు మన రాష్ట్రంలోనే అత్యుత్తమ బ్యాంకుల్లో 3-4 ఒకటిగా అంతకాలం ప్రకాశవంతంగా దిగ్విజయంగా నడిచింది. అటువంటి బ్యాంకు గత 8 ఏళ్ళ నుంచి సరైన పాలకవర్గం ఎన్నుకోబడిన పాలకవర్గం లేకుండా కేవలం నామినేటెడ్ బోర్డులతోనూ లేకపోతే పర్సన్ ఇన్ఛార్జీలతోనూ జరుగుతుంది. ఈ విధంగా జరగటం వలన దాని యొక్క వ్యాపారం నాకు తెలిసి డిపాజిట్లు చాలా వరకు విత్డ్రా అయిపోతున్నాయి. అలాగే లోన్లు తీసుకుందామంటే లోన్లు ఇవ్వట్లేదు, లోన్లు అప్రూవ్ చేయట్లేదు. ఆ రకంగా బ్యాంకు వ్యాపారం సన్నగిల్లిపోతుంది. తర్వాత స్టాఫ్ను అజమాయిషీ లేదు, వాళ్ళ సూపర్విజన్ లేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళ కస్టమర్లు పట్టించుకోవడం లేదు. వాళ్ళ బ్యాంకుకి వెళ్తే 2-3 కస్టమర్లు కూడా కనపట్టలేదు, వాళ్ళు ఊరినే కూర్చోవడం తప్ప. తర్వాత బ్యాంక్ స్టాఫ్ ఇవాళ ఏ బ్యాంక్ వెళ్ళండి మీరు, నేషనలైజ్డ్ బ్యాంక్ స్టాఫ్ బ్యాంకులో ఉండలేదండి. వాళ్ళు బిజినెస్ ప్రమోషన్ కోసమే వాళ్ళు ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు, ఆఫీసులు ఎమ్మడి తిరుగుతున్నారు, షాపులు ఎమ్మడి తిరుగుతున్నారు. మన బ్యాంక్ నుంచి ఇట్లా పంపించి బయటికి వెళ్ళి ప్రమోట్ చేయడానికి వాళ్ళకి స్ఫూర్తినిచ్చేవాళ్ళు లేరు, అక్కడ మేనేజ్మెంట్ లేదు. తర్వాత ఈ సిఇఓ కానీ లేకపోతే ఇన్ఛార్జ్ సెక్రటరీలు కానీ వాళ్ళు పంపించేంత ఇది కూడా వాళ్ళు చేయట్లేదు. దానివల్ల ఉన్న వ్యాపారం రోజు రోజుకి దిగజారిపోతుంది, కానీ ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళలేదు. దానికి ఉన్న గొప్ప పేరు, పూర్వం ఉన్న పేరు వల్లే ఆ మాత్రం రన్ అవుతుంది. కానీ అదే ఇప్పుడు ఎంఆర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఏమైనా స్కామ్ వచ్చిందంటే చిన్న బ్యాంకు, లోకల్ బ్యాంకు ఊరినే దెబ్బతినిపోతుంది. ఆ ఆవేదనతో చెప్తున్నాం. మన ఎమ్మెల్యే గారి ద్వారా గవర్నమెంట్కి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే వెంటనే ఎలక్షన్ పెట్టించి ఎలక్టెడ్ బోర్డుని పెట్టిస్తే అప్పుడు గాడిలో పడుతుంది, పరిపాలన గాడిలోకి వస్తుంది. వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ అంటున్నారు, జనరల్ బాడీ మీటింగ్లో ఏమీ చెప్పరు. ఎజెండా ప్రకారం మన కిందసారి జనరల్ బాడీలో ఎజెండా ప్రకారం పాయింట్లు ఏమేమి చర్చించాలో చెప్పేసి 8 పాయింట్లు 9 పాయింట్లు చెప్పేసి పలానా దాన్ని చర్చించాలి, షేర్ క్యాపిటల్ అప్రూవ్ చేయాలి, లేకపోతే లాభ నష్టాలు అప్రూవ్ చేయాలి, లేకపోతే లోన్లు అప్రూవ్ చేయాలని చెప్పారు. కానీ దాని గురించి ఒక్క పాయింట్ కూడా డిస్కస్ చేయాలి. ఊరిని చదివేసి ఎజెండా పాయింట్లు చదివేసి అయిపోయింది మీటింగ్ అన్నారు. మరి రేపొద్దున మళ్ళీ 10వ తారీఖున మీటింగ్ పెడుతున్నారు. ఆ 10వ తారీఖు కూడా అట్లాగే ఎజెండా చదివేసి దాంట్లో ఉన్న ఐటమ్స్ చదివేసి దాన్ని చర్చించకుండా దాని గురించి లాభం ఎంత వచ్చిందో, నష్టం ఎంత వచ్చిందో, లేకపోతే షేర్ క్యాపిటల్ ఎంతో, లోన్లు ఎంతో, దాని గురించి ఏమి చర్చించకుండా మళ్ళీ 5 నిమిషాల్లో ముగించేస్తారేమో. నాకు చాలా వచ్చింది. కిందసారి మాత్రం మాకు చాలా ఆవేదన కలిగింది. మరి ఈ తప్ప కూడా అట్లా చేయకుండా విపులంగా చర్చించాలని చెప్పి నేను కోరుతున్నా. మా ఇదే ఆతృత లేకపోతే ఆవేదన ఒకటే. 112 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంకు కొనారిల్లిపోతుంది. అది పోకుండా ఈ రకంగా ఏదో రకంగా గవర్నమెంట్ స్టెప్ తీసుకుని దానికి ఎలక్షన్ పెట్టించి ప్రాపర్ మేనేజ్మెంట్ అప్పచెప్పాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాను.